గుడ్ ఆఫ్టర్నూన్ మిడ్ డే న్యూస్ కి స్వాగతం. నేను సుప్రియ. ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి తీరుపై డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అసలేం జరిగిందని చీపు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. మంత్రి లోకేష్ తలుచుకుంటే కృష్ణ చైతన్య కళాశాలలు తెరుచుకుంటాయా అని హెచ్చరించారు రూప్ కుమార్. నిజంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు తలుచుకుంటే సరైన ప్రమాణాలు పాటించని ఏ ఒక్క కృష్ణ చైతన్య కళాశాలలు తెరుచుకోవని నెల్లూరు కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ హెచ్చరించారు. అసలేం జరిగిందని రాష్ట్రంలోని వైసీపీ ఎమ్మెల్సీలందరూ నెల్లూరుకి వచ్చి పొలిటికల్ డ్రామా క్రియేట్ చేశారని పర్వతరెడ్డిని ఆయన సూటిగా ప్రశ్నించారు. ప్రజలు అన్ని గమనిస్తూనే ఉన్నారన్నారు. ఇప్పటికైనా ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఇలాంటి చీపు రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. మంత్రి నారాయణ సార్ అభివృద్ధితోనే సమాధానం చెబుతారని చెప్పారు. నెల్లూరులోని వీఆర్సీ సెంటర్లో టీడీపీ నేతలతో కలిసి రూప్ కుమార్ యాదవ్ మీడియాతో మాట్లాడారు. అసలు ఏమి జరిగితే మీరందరూ ఇక్కడ అంబేద్కర్ గారి సాక్షిగా నిన్నటి రోజున ఈ డ్రామాకి తెరలేపారు. కృష్ణ చైతన్య విద్యా సంస్థలు ఏమన్నా మూసేశారా? కృష్ణ చైతన్య విద్యా సంస్థల అధిపతిగా ఉన్నట్టు వారి మీద క్రిమినల్ కేసులు కట్టి జైలుకు పంపించారా? ఏం జరిగింది? ఎందుకు మీరు అంబేద్కర్ గారి సాక్షిగా నిన్నటి రోజున ఈ డ్రామాకి తెరదీపారు? అందుకే ఈరోజు అంబేద్కర్ గారికి పాలాభిషేకం చేసి ఏదైతే మహానుభావుడు రాజ్యాంగాన్ని రచించాడో ఏ ఆలోచనలతో దానికి తుట్లు పొడిచే విధంగా మీరు నిన్న వ్యవహరించిన తీరుకు నిరసనగా ఈరోజు అంబేద్కర్ గారికి పాలాభిషేకం చేశాం. ఈ సందర్భంగా అడుగుతున్నా, వచ్చిన ఎమ్మెల్సీలందరూ రకరకాలుగా మాట్లాడారు. మా నాయకుల గురించి మాట్లాడారు, కక్ష సాధింపులు అని చెప్పి మాట్లాడారు. మేమే కనుక మా నారాయణ సారే కనుక కక్ష సాధింపులు చేస్తే నెల్లూరు నగరంలో రాజకీయం చేయగలుగుతారా చంద్రశేఖర్ రెడ్డి గారిని అడుగుతున్నా. మీ అందరూ చూస్తున్నారు, వెనకాలే కటౌట్ చంద్రశేఖర్ రెడ్డి గారి కటౌట్. ఆయన పుట్టినరోజు 26వ తారీఖున స్వయంగా నారాయణ సార్ గారిదైనా మా నాయకులు ఎవరిదైనా ఫ్లెక్స్ కానీ హోర్డింగ్ కానీ ఏర్పాటు చేస్తే 48 గంటల్లో తీసేస్తాం. మా మంత్రి గారు నారాయణ సార్ది సైతం 48 గంటల్లో తీసేస్తాం. అటువంటిదే 26వ తారీఖున ఆయన జన్మదినం అయితే 2 రోజుల ముందే నగరం అంతా కట్టారు. మన కళ్ళకు కనబడతా ఉంది. మేమేమన్నా దాన్ని తీసేసామా, తొలగించామా? కక్ష సాధింపులు చేస్తే నెల్లూరు నగరంలో చంద్రశేఖర్ రెడ్డి గారు మీకు ఇంత ముందు కూడా చెప్పున్నా, మీరు రాజకీయాలకు కొత్త. కక్ష సాధింపులు అంటే ఎలా ఉంటాయో 2019-24 మధ్య కక్ష సాధింపులు చేసినటువంటి వ్యక్తుల్లో ఆ రోజు జరిగినటువంటి ఆ దారుణాల్లో దగ్గరుండి చూసిన వ్యక్తిని. నిజంగా లోకేష్ బాబు గారు అనుకుంటే ఆయన వేరే విధంగా ఆలోచన చేస్తే ఒక్క కృష్ణ చైతన్య కళాశాల కూడా ఏది కూడా సరైన ప్రమాణాలు పాటించకుండా జరుగుతున్నటువంటి ఒక్క కృష్ణ చైతన్య కళాశాల కూడా తెరిచి ఉండదు. నిజంగా గనక లోకేష్ బాబు గారు ఆ విధంగా ఆలోచన చేస్తే ఇటువంటి దానికి దారుణంగా ఏదో ఒకటి ప్రజల్లో ఒక రకమైనటువంటి భయాందోళన కలిగించాలా, ఒక రకమైనటువంటి ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చేస్తూ అనేక రకాల దుర్మార్గాలు చేస్తున్నారు. ప్రజలందరూ గమనిస్తున్నారు. చంద్రశేఖర్ రెడ్డి గారు మీకు మళ్ళీ చెప్తున్నాం, మీకు వంత పాడేదానికి వచ్చినట్టు ఎమ్మెల్సీలకి చెప్తున్నాం, మా నారాయణ సార్ దేనికైనా సరే అభివృద్ధితోనే సమాధానం చెప్తాడు. వైసీపీ నేతలు చేస్తున్న నిరసనలు, ప్రెస్ మీట్లు అన్ని కామెడీ డ్రామాలని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి కొట్టిపారేశారు. విద్యా సంస్థల్లో తనిఖీలు నిర్వహించడం సర్వసాధారణమన్నారు. దానికి రాజకీయ రంగు పూయడం సిగ్గుచేటన్నారు. అజాత శత్రువు మంత్రి నారాయణపై విమర్శలు చేయడం తగదని హెచ్చరించారు ఎమ్మెల్యే కోటమిరెడ్డి. నెల్లూరు నగరంలో వైసీపీ నేతలు నిర్వహిస్తున్న ఆందోళనలపై నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. సోమవారం తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ నేతలు వీధుల్లో చేస్తున్న ప్రెస్ మీట్లు ఒక పెద్ద కామెడీ డ్రామా అని కొట్టిపారేశారు. మంత్రి పొంగూరు నారాయణపై వైసీపీ చేస్తున్న ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదని స్పష్టం చేశారు. మంత్రి పొంగూరు నారాయణ లక్ష్యంగా నెల్లూరులో వైసీపీ జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి, నగర ఇన్ఛార్జి పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డితో పాటు 18 మంది ఎమ్మెల్సీలు చేసిన ఆందోళనలను ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు. అదో సరదా సన్నివేశమని ఎద్దేవా చేశారు. విద్యా సంస్థల పునఃప్రారంభ సమయంలో అధికారులు నిర్వహించే తనిఖీలు కేవలం సాధారణ ప్రక్రియ మాత్రమేనని, దీనికి రాజకీయ రంగు పూయడం తగదని హితవు పలికారు. ఒకవేళ ఇది కక్ష సాధింపు చర్య అయితే భీమవరంలో ఉన్న మంత్రి నారాయణ స్వంత విద్యా సంస్థల్లో కూడా అధికారులు ఎందుకు తనిఖీలు చేస్తారని ప్రశ్నించారు. ఈరోజు నెల్లూరులో ఒక సరదా సన్నివేశం. ఏంటా సరదా సన్నివేశం అంటే
జిల్లా పార్టీ అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు, నగర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ మిత్రుడు పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు, వీరికి తోడు మరో 17 మంది ఎమ్మెల్సీలు, అంటే 18 మంది ఎమ్మెల్సీలు. జిల్లా పార్టీ అధ్యక్షుడు వచ్చి నెల్లూరు నడి రోడ్లో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ గారు వేధిస్తున్నాడు, వెంటాడుతున్నాడు, కక్షాదింపు చర్యలు పాల్పడుతున్నారు. నేను అడుగుతున్నా మిమ్మల్ని, ఇది నమ్మదగిన మాటేనా? నారాయణ సార్ ఏంది వేధించేది ఏంది? నారాయణ సారు నిఘంటువులో ఆ వేధింపులు వెంటాటాలు అర్థమే తెలియని వ్యక్తి. నిజంగా నారాయణ సారు వేధించేవాడైతే, నారాయణ సారు వెంటాడేవాడైతే ఈ 2 సంవత్సరాలు మీరు ఎంత దారుణంగా మాట్లాడుతున్నాడు. మీరు ఈ రోజున నారాయణ సార్ పట్టించుకున్నాడా? రాష్ట్రంలో అనేక విద్యా సంస్థలు ఉంటాయి. ఆ విద్యా సంస్థల్లో అధికారులు తనిఖీలు చేస్తూ ఉంటారు. మరీ ముఖ్యంగా విద్యా సంవత్సరం ప్రారంభించేటప్పుడు కొన్ని రొటీన్ తనిఖీలై, అది ఎప్పుడూ జరిగేదే. మరి నెల్లూరులో మిత్రుడు పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారి మీద సంస్థల మీద రొటీన్ తనిఖీలు చేశారు. దానిలో ఏదైనా తప్పులుంటే సరి చేసుకోవచ్చు. మరి ఇక్కడే కాదు, భీమవరంలో, పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో స్వయంగా నారాయణ సార్ విద్యా సంస్థల మీదే తనిఖీలు చేశారు. అంటే నారాయణ సార్ విద్యా సంస్థల మీద తనిఖీలు తెచ్చుకున్నట్ట? ఏం మాట్లాడుతున్నారు నాకైతే అర్థం కావట్లేదు. రాజకీయాల్లో అధికార పక్షం ప్రతిపక్షం రెండూ ఉండాలి. హోందాయుతంగా ఆరోగ్యవంతంగా రాజకీయాలు చేయాలి. అయితే ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇవ్వాల. ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా ప్రత్యర్థి పార్టీ మీరు, ప్రత్యర్థి పార్టీ 11 స్థానాలు గెలిచిన ప్రత్యర్థి పార్టీ మీరు. మరి 11 స్థానాలు ఉండే ప్రత్యర్థి పార్టీగా మీరు నిరంతరం ప్రజల మనసులు గెలుచుకునే విధంగా ఏదైనా మా ప్రభుత్వాలు తప్పు చేస్తే, ప్రభుత్వాలు విధానాలు సరిలేకుంటే, ఎమ్మెల్యేలుగా మా పంతీ సరిలేకుంటే మీరు సూచనలు చేయండి, ప్రశ్నించండి. ఆ హక్కు మీకుంది. మేము సమాధానం చెప్తాం. తప్పు అయితే తప్పు చేసి ఒప్పుకుంటాం. దాంట్లో అనుమానపడాల్సిన అవసరం లే. బట్ దయచేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులారా, జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు, నెల్లూరు నగర ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు, వారితో వచ్చినట్టు ఎమ్మెల్సీలు అందరికి కూడా మరోసారి ఇలాంటి చర్యలకు పాల్పడకుండా కాస్త హోందాగా వ్యవహరించాలని చెప్పని, విమర్శించే ముందు నారాయణ సార్ మీద మీరు విమర్శలు వేస్తే ఆకాశం మీద విమర్శలు వేసినట్టని తెలియజేస్తారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గం కందుకూరులో 3 అభివృద్ధి పనులను టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటమిరెడ్డి గిరిధర్రెడ్డి ప్రారంభించారు. ఇష్టంగా భావించి కష్టపడి పనిచేస్తున్నామని, రూరల్ నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి పరుస్తున్నామని చెప్పారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి ప్రజలు అండగా నిలవాలని కోరారు కోటమిరెడ్డి గిరిధర్రెడ్డి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నెల్లూరు రూరల్ నియోజకవర్గం అభివృద్ధి పదంలో దూసుకుపోతుందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటమిరెడ్డి గిరిధర్రెడ్డి చెప్పారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గం కందమూరు గ్రామంలో విలేజ్ హెల్త్ క్లినిక్ సెంటర్, బస్ షెల్టర్, రచ్చబండ 3 ప్రారంభోత్సవ కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమానికి కోటమిరెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు. గ్రామానికి విచ్చేసిన ఆయనకి కూటమి నేతలు ఘన స్వాగతం పలికారు. టీడీపీ మహిళా నాయకురాళ్లు నంబూరు వెంకటరమణమ్మ, అంబూరు అన్నపూర్ణమ్మలతో కలిసి 3 అభివృద్ధి పనులను కోటంరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా కోటంరెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, బీదా మస్తాన్ రావుల నిధులతో 2 అభివృద్ధి పనులను ప్రారంభించుకోవడం జరిగిందన్నారు. ముఖ్యంగా పొట్టేపాలెం కలుజు బ్రిడ్జి పనులు శరవేగంగా జరుగుతున్నాయని చెప్పారు. త్వరలోనే ప్రారంభించి ప్రజలకి అందుబాటులోకి తీసుకొస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ కూటమి శ్రేణులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ రోడ్లో వచ్చేటప్పుడు మీరందరూ కూడా చూస్తూ ఉంటారు. 2 ప్రధానమైన సమస్యలు చాలా సంవత్సరాల నుంచి ఈ ప్రాంత గ్రామ ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాటిల్లో ఒకటి పొట్టేపాలెం కలుసు, 2 ములుమూడి కలుసు. ఇప్పటికే ములుమూడి కలుసు పూర్తయింది. రేపు ఆదివారం అది ప్రారంభోత్సవం చేసుకుంటున్నాం. పొట్టేపాలెం కలుసు పనులన్నీ కూడా శరవేగంగా జరుగుతున్నాయి. అవి ఆగస్టు నెలాఖరు లోపల అది కూడా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని మాటిస్తుంది. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శాసనసభ్యులు శ్రీరెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రత్యేకత, ఏ కార్యక్రమం అయినా, ఏ అభివృద్ధి అయినా ఒక్కసారి శంకుస్థాపన చేస్తే అది ప్రారంభోత్సవం చేసుకోవాల్సిందే. శంకుస్థాపన చేసిన రోజే ప్రారంభోత్సవం డేట్ చెప్పి ప్రారంభోత్సవాలు చేసుకోవడం ఆనవాయితీ. అదేవిధంగా ప్రారంభోత్సవాలు కూడా మనం ఇప్పటిదాకా కూడా చేసుకుంటున్నాం. భవిష్యత్తులో కూడా
అదే పందాలో నెల్లూరు రూరల్ నియోజకవర్గం అభివృద్ధి పదంలో ముందుకు పోతుందని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈరోజు ఒక కందమూరు గ్రామానికి సంబంధించి మనం ఓపెనింగ్లు చేసుకున్నాం కాబట్టి కందమూరికి సంబంధించి ఈ 2 సంవత్సరాల కాలంలో శాసనసభ్యులు సిద్దిరెడ్డి గారి ఆధ్వర్యంలో ఒక కందమూరు గ్రామానికి సంబంధించి అదేవిధంగా ఉన్న ఉప్పుటూరు సంబంధించి గతంలో ఎప్పుడూ లేని విధంగా, ఎప్పుడూ చూడని విధంగా 5,34,00,000 రూపాయలు పెట్టి ఈ గ్రామంలో అభివృద్ధి చేయడం జరిగింది. ఏదో ఉట్టి మాటలు చెప్పేది కాదు, ఎవరు వచ్చినా కూడా ఎక్కడైనా ఏం చేసాం 5,34,00,000 రూపాయలకి అని చూపించగలం. పంచాయతీరాజ్ కింద 1,20,00,000 రూపాయలతో వివిధ రకాల రోడ్లు కానీ ఇతర శ్మశాన వాటికలు, డ్రైన్లు, బస్ షెల్టర్లకు సంబంధించి ఎంపీ గారు అటు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, బేదా మస్తానరావు గారు నిధులు 9 లక్షల రూపాయలతో, అదేవిధంగా మనం పంచాయతీరాజ్ యూనిట్ కింద ఇప్పుడు ఏదైతే మనం రోడ్డు చూసామో 2,40,00,000 రూపాయలకి, ఆర్డబ్ల్యూఎస్సీ కింద 3,60,60,000 రూపాయలకి, ఇవన్నీ కలిపి కూడా 5,34,00,000 రూపాయలతో ఈ గ్రామంలో అభివృద్ధి చేయడం జరిగింది. నెల్లూరు బారాషాహి దర్గా ఫెస్టివల్ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం అట్టహాసంగా జరిగింది. మంత్రి నారాయణ, ఎమ్మెల్యే కోటంరెడ్డి, వక్ఫ్ బోర్డు చైర్మన్ అజీజ్ల సమక్షంలో నూతన కమిటీ సభ్యులను ప్రమాణ స్వీకారం చేశారు. అజీజ్ ఆధ్వర్యంలో రొట్టెల పండుగ నిర్వహణ జరుగుతుందని స్పష్టం చేశారు మంత్రి నారాయణ. ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన బారాషాహి దర్గా రొట్టెల పండుగ రానున్న నేపథ్యంలో ఫెస్టివల్ కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి నారాయణ, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి, మేయర్ సుజాత అశోక్, రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరితారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ బారాషాహిదుల సమాధులను దర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మంత్రి మాట్లాడుతూ ఫెస్టివల్ కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ఏర్పాట్లు బాగా చేస్తుండటంతో భక్తుల సంఖ్య 4 లక్షల నుండి 14 లక్షలకు పెరిగిందన్నారు. రొట్టెల పండుగలో పారిశుద్ధ్యానికి పెద్దపీట వేస్తామన్నారు. వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశామన్నారు. 2014లో నారాయణ మంత్రిగా ఉన్నప్పుడే దర్గా అభివృద్ధికి పునాదులు పడ్డాయని రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ అన్నారు. స్వర్ణాల చెరువులో రొట్టెలు పట్టుకునేందుకు ఘాట్లు ఏర్పడ్డాయన్నారు. రాజకీయాలకు సంబంధం లేకుండా 30 ఏళ్లుగా దర్గాకి నేను భక్తుడిని అని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి అన్నారు. ఫెస్టివల్ కమిటీ అధ్యక్షుడు మునీర్ బాషా సభ్యులకు అభినందనలు తెలిపారు. కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు వెంకయ్య నాయుడు దర్గా అభివృద్ధికి తన వంతు కృషి చేశారన్నారు. అజీజ్ ఆధ్వర్యంలో రొట్టెల పండుగ నిర్వహణ జరుగుతుందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. దర్గా రొట్టెల పండుగ ఫెస్టివల్ కమిటీ అధ్యక్షుడి, ఉపాధ్యక్షుడి ఈ సందర్భంగా నేను నా పదవిని పూర్తి బాధ్యతతో పండగ కార్యక్రమాల్లో ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా నడుస్తాను. కమిటీకి సంబంధించిన గోప్యమైన సమాచారం, నివేదికలను అనధికారికంగా ఎవరితోనూ పంచుకోను. నా పదవిని ఉపయోగించి ఏ విధమైన స్వలాభ ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేయను అని దేవుని సాక్షిగా. సమస్యల పరిష్కారంలో సరికొత్త రికార్డు సాధించామని రాష్ట్ర మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ పేర్కొన్నారు. నెల్లూరు కలెక్టరేట్ లో జరిగిన గ్రీవెన్స్ లో కలెక్టర్ తో కలిసి ఆయన పాల్గొన్నారు. స్వయంగా ప్రజల నుంచి మంత్రి వినతులు స్వీకరించారు. ప్రతి సోమవారం జరిగే గ్రీవెన్స్ పనితీరుపై సీఎం చంద్రబాబు స్వయంగా పర్యవేక్షిస్తున్నారని చెప్పారు మంత్రి నారాయణ. నెల్లూరు జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం క్రమం తప్పకుండా సాగుతుంది. సోమవారం కలెక్టరేట్లో జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ హిమాంశు శుక్లాతో కలిసి రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ పాల్గొని స్వయంగా ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నెల్లూరు జిల్లా వ్యాప్తంగా మొత్తం
82,166 గ్రీవెన్స్ దరఖాస్తులు రాగా అధికారులు రికార్డు స్థాయిలో 87% అంటే 71,549 అర్జీలను విజయవంతంగా పరిష్కరించారని వెల్లడించారు. పరిష్కారమైన వాటిలో కేవలం 5,384 మంది మాత్రమే సంతృప్తి చెందక మళ్లీ దరఖాస్తు చేసుకున్నారని, మొత్తం అర్జీలలో సింహభాగం 57% ఒక్క రెవెన్యూ శాఖ నుంచి వస్తున్నాయని ఆయన తెలిపారు. రెవెన్యూ విభాగంలో 84% సమస్యలను ఇప్పటికే పరిష్కరించారని చెప్పారు. ఎక్కువగా కుటుంబాల ఆస్తి తగాదాలు, పొలాల సరిహద్దు వివాదాలు వస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ప్రతి సోమవారం జరిగే గ్రీవెన్స్ సెల్ పనితీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. జూలై 14 లోపల ఓటర్ల జాబితా సవరణలు పూర్తి కావాలని అధికారులకి మంత్రి పొంగూరు నారాయణ సూచించారు. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ఓటర్ల నమోదుపై మంత్రి కీలక సమావేశం నిర్వహించారు. ఎక్కడా ఎలాంటి లోపాలు జరగకుండా పూర్తి చేయాలని అధికారులకి దిశానిర్దేశం చేశారు మంత్రి నారాయణ. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో మంత్రి నారాయణ మరియు మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో BLOలతో కీలక సమావేశం జరిగింది. ఎలక్షన్ కమిషన్ ఆదేశాల ప్రకారం ఈ నెల 15 నుండి వచ్చే నెల 14వ తేదీ వరకు ఓటర్ల జాబితా నమోదు మరియు సవరణల ప్రక్రియ ముమ్మరంగా సాగాలని మంత్రి స్పష్టం చేశారు. ఫామ్ 6, 7, 8 ద్వారా ఓటర్ల చేర్పులు, తొలగింపులు, పేర్ల సవరణలను ఎలాంటి లోపాలు లేకుండా చేపట్టాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. రాజకీయ పార్టీల BLOలతో సమన్వయం చేసుకుంటూ ఇప్పటికే పూర్తయిన 50% ఫారాల పంపిణీ కాకుండా మిగిలిన ప్రక్రియను కూడా వేగవంతం చేసి వచ్చే నెల 14లోగా ఖచ్చితంగా ఆన్లైన్లో ఎంటర్ చేయాలని ఇన్ టైం డెడ్ లైన్ విధించారు. ఈ కార్యక్రమంలో మేయర్ దేవరకొండ సుజాత, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, అదనపు కమిషనర్ హిమబిందు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 15వ తేదీ నుంచి వచ్చే నెల 14వ తేదీ దాకా 30 రోజుల లోపల ఫామ్ 6, ఫామ్ 7, ఫామ్ 8 అంటే ఒక దాంట్లో యాక్చువల్గా అడిషన్స్, ఒక దాంట్లో డిలీషన్స్, ఒక దాంట్లో నేమ్ చేంజెస్, వీటికి సంబంధించి చేయమని ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఈరోజు BLOలు, అదేవిధంగా అన్ని పార్టీలకు సంబంధించిన BLAలని ఆ పార్టీ యొక్క ఎవరైతే దానికి రెస్పాన్సిబుల్ పర్సన్ ఉన్నారో వాళ్ళు ఇచ్చుంటారు. ఆ BLAలతో కోఆర్డినేట్ చేసుకొని వీళ్ళు చేయటం, బట్ చేయాల్సిన బాధ్యత BLOది. అయితే దానికి సపోర్టింగ్గా లోకల్గా BLAలకి ఆ ఇళ్ల గురించి పూర్తిగా తెలుసుంటుంది కాబట్టి వాళ్ళు కొంత సపోర్ట్ చేసేటట్టుగా మన ఎలక్షన్ సిస్టంలో ఉంది. ఆ సిస్టమ్ ప్రకారం కోసంగా ఈరోజు అటు మున్సిపల్ కమిషనర్ గారు, మిగతా అధికారులు, BLOలు కలిసి డిస్కస్ చేయడం జరిగింది. యువత డ్రగ్స్ కి దూరంగా ఉండాలని ఎక్సైజ్ సిఐ రమేష్ బాబు సూచించారు. నెల్లూరు శ్రీ చైతన్య కళాశాలలో జరిగిన మాదక ద్రవ్యాలపై అవగాహన సదస్సులో ఆయన పాల్గొని విద్యార్థులకు పలు సూచనలు, సలహాలు చేశారు. డ్రగ్స్ కి దూరంగా ఉంటామని విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో నెల్లూరులోని రామలింగాపురం శ్రీ చైతన్య జూనియర్ కాలేజీలోని విద్యార్థులకు మాదక ద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎక్సైజ్ సిఐ రమేష్ బాబు మాట్లాడుతూ విద్యార్థులు డ్రగ్స్ కి దూరంగా ఉండాలని, చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని అన్నారు. జూన్ 26న అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నిర్మూలన దినోత్సవంలో భాగంగా ముందస్తుగా యువతకు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. మెరుగైన సమాజం కోసం యువత డ్రగ్స్ కి దూరంగా ఉండాలని సూచించారు. అనంతరం విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ ఎస్ఐలు ప్రభాకరరావు, శ్రీధర్, మురళీకృష్ణ, కళాశాల యాజమాన్యం, విద్యార్థులు, ఎక్సైజ్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ యొక్క డ్రగ్స్ తీసుకున్న వాళ్ళు కలిగే దుష్ఫలితాలు ఏంటి, దానివల్ల కలిగే సమాజ మార్పులు ఏంటి మొదలైన విషయాలన్నిటి కూడా వాళ్ళకి క్లియర్గా చెప్పడం జరిగింది. అంతేకాకుండా భారతదేశంలో మనకి కఠినమైనటువంటి ఈ చట్టాలు కూడా ఏర్పాటు చేయడం గురించి, అదేవిధంగా ప్రివెంటివ్ మెజర్మెంట్ కింద అంటే నేరం జరగక ముందే తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవాలనే ఉద్దేశం మీద టీనేజ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా మేము అవగాహన సదస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. మద్యం మత్తులో కొందరు యువకులు ఓ కుటుంబ సభ్యులపై కత్తితో దాడి చేసి వీరంగం సృష్టించిన సంఘటన నెల్లూరు జిల్లా ఆత్మకూరులో చోటు చేసుకుంది. మద్యం సీసాలను ఇంట్లోకి విసిరేయడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించి దర్యాప్తు చేపట్టారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో మద్యం మత్తులో కొందరు యువకులు వీరంగం సృష్టించారు. పట్టణానికి చెందిన ఆదర్శ్, గోవిందు, సుమంత్ అనే ముగ్గురు యువకులు మద్యం మత్తులో వెంకటేశ్వర్లు అనే వ్యక్తి ఇంటికి వెళ్లి ముగ్గురు యువకులు కుటుంబ సభ్యులపై కత్తితో దాడికి యత్నించారు. అంతేకాకుండా బూతులు తిడుతూ మద్యం బాటిళ్లను ఇంటిలోకి విసిరి భయాందోళనకు గురి చేయడంతో వెంకటేశ్వర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఓ మద్యం దుకాణం వద్ద మద్యం సేవిస్తున్న 3 యువకులను అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించగా పోలీసులపైనే దాడికి యత్నించారు. చివరకు 3ని పట్టుకుని స్టేషన్కు తరలించి దర్యాప్తు చేపడుతున్నారు. ఇట్లా చేయకూడదు. మర్యాద ఇంతవరకు వెంకయ్య నాకు తెలియదు. వెంకయ్య నాకు తెలియదు. ఎక్కువ పరిచయం లేకపోయినా అన్ననే పిలుస్తా. అన్న వెంకయ్య అన్న పిలుస్తా. కానీ ఆ రోజు బ్లాక్ షాప్ కాడ దింగితా యుద్ధం మూసుకుని ఇంటికి రాని చెప్తే గమ్ము అయిపోయినా. లేకపోతే వీళ్ళందరినీ చించక ఆత్మ కొన్ని మడతేసి నోట్లో పెట్టుకోక ఇన్ని పాట దింగి నమిలి తెంగక ఆ అబ్బాయి వస్తే మర్యాద కూడా ఉండదు ఆయనకి. ఇప్పుడు కూడా చెప్తున్నాం, మీకు మంచి చెప్తున్నాం, ఇంట్లో వాళ్ళు కాబట్టి చెప్తున్నాం. మేము మంచిగా మాట్లాడడం అయిపోయింది. హలో మనం మాట్లాడతాం కదా, ఏందో తెలుస్తాం కదా పంచాయతీ. అదే మా సంగతి విషయం అయితే మీరు మంచిగా మర్యాద మీతో మంచిగా ఇంట్లో వాళ్ళు శ్రీ బాలాజీ వేబ్రిడ్జ్ అధినేత దువ్వూరు కృష్ణప్రసాద్ ముత్తుకూరులో మీడియా సమావేశం నిర్వహించారు. నిబంధనల ప్రకారమే స్థలం కొనుగోలు చేశామని, రైతుల కోసమే వేబ్రిడ్జ్ నిర్మాణం చేపట్టామని చెప్పారు. అయితే మాపై అంత పక్షపాతం ఎందుకని సూటిగా ప్రశ్నించారు కృష్ణప్రసాద్. నిబంధనల ప్రకారమే గత కొద్ది సంవత్సరాల క్రితం కొనుగోలు చేసిన తమ స్థలంలో నిర్మించిన వేబ్రిడ్జికి అధికారులు పక్షపాత ధోరణితో నోటీసులు జారీ చేస్తున్నారని శ్రీ బాలాజీ వేబ్రిడ్జి అధినేత దువ్వూరు కృష్ణప్రసాద్ రెడ్డి ఆరోపించారు. నెల్లూరు జిల్లా ముతుకూరు మండలం జంగాల కండ్రిగలోని వేబ్రిడ్జి వద్ద రైతులతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కృష్ణప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ వివిధ సర్వే నంబర్లలో ఉన్న 84 సెంట్ల భూమిని చట్టబద్ధంగా కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా రిజిస్ట్రేషన్ పూర్తి చేసినట్లు తెలిపారు. అలాంటి స్థలంపై ఇప్పుడు జల వనరుల శాఖ అధికారులు రెవెన్యూ శాఖకు ఫిర్యాదు చేసి నోటీసులు ఇవ్వడం అన్యాయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు రాజకీయ కక్షతో వైకాపా నాయకులను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు దువ్వూరు చంద్రశేఖర్ రెడ్డి, దువ్వూరు మోహన్ రెడ్డి, ఏ వెంకటరమణారెడ్డి, కోటేశ్వరరావు, పాముల శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.